పట్టిసీమ ప్రాజెక్టుతో తమ ప్రాంతమంతా సస్యశ్యామలమైందని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు అన్నారు. శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం ఒకరికొకరు పాయసం తినిపించుకుని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తమ పొలాలకు నీరు అందించడంలో నేతల కృషి ఎంతగానో ఉందని అన్నదాతలు ప్రశంసించారు. ప్రతి సంవత్సరం 15-20 ఎకరాలు ఎక్కువ పండుగ. ఈ సంవత్సరం ఈ పట్టిసీమ నీళ్లు, గోదావరి నీళ్ల వల్ల ఎకరాకి 50 ఎకరాలు దిగుబడి వచ్చింది. అందుకు నిదర్శనంగా మా కంకులు చూడండి. వర్షాధారం లేకపోయినా కేవలం గోదావరి నీళ్లు, గోదావరి ప్రాజెక్టు వల్ల ఎకరాకి 50 ఎకరాలకు పోయింది. మాకు చాలా సంతోషంగా ఉంది. రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డామండి 2 ఏళ్ల నుంచి పంటలు లేక. ఈ సంవత్సరం ప్రతి ఎకరం, ప్రతి సెంటు, ప్రతి అర ఎకరం, ప్రతి 25 నెల పేదోడు బిక్కోళ్ళు అందరం పండించుకున్నామండి. 50 బస్తాల కాడికి ఏలూరు సాంబశివరావు నాయకత్వంలో ఆఖరికి మిరపదాట్లకు కూడా, డ్రై నేలకు కూడా ఇచ్చామండి. మూడు తళ్ళు డ్రై ఏరియా కూడా మాకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, కొమ్మూరు కాలువ ద్వారా పట్టిసీమ నీళ్లు లాస్ట్లో దాకా, చివరి దాకా కూడా మాకు డ్రై నేల కూడా తడుపుకొని శనగేసుకుంటే శనగ ఈ రోజున మాకు 10 క్వింటాల దాకా పంట వచ్చింది సార్. మేము ఆ పట్టిసీమ నీళ్ల ద్వారా, చంద్రబాబు నాయుడు గారి ద్వారా, మా ఏలూరు సాంబశివరావు గారి ద్వారా మాకు ఎంతో లాభం పొందామండి. మాకు ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం పంటలు బాగా పండినాయండి. ఈ పట్టిసీమ నీళ్ళు రాకపోతే మాకు కనీసం ఆహారం కూడా ఉండేది కదా. అక్కడ ఈ పట్టిసీమ వల్ల మేము చాలా ఉపయోగపడి మేము చాలా లాభించాం. ఈ పట్టిసీమ నీరు వలన మాకు ఎకరానికి 50 బస్తాలు దిగుబడి వచ్చింది. శనగ పైరుకి కూడా నీళ్లు తడిపెట్టాన 12 క్వింటాలు లెక్కన దిగుబడులు వచ్చినాయి. ఏలూరు సాంబశివరావు గారి నాయకత్వంలో మాకు పుష్కలంగా నీరు వచ్చింది కాబట్టి పుష్కలంగా పంటలు పండినాయి సార్. మాకు నీళ్లు ఎప్పుడు ఆ ఊరికి వచ్చి నీళ్లు సక్రమంగా రాలేదండి. ఇవాళ అన్నం సతీష్ ప్రభాకర్ గారు ఎమ్మెల్సీ నాయకత్వంలో టైలాండ్ పోర్షన్లో కాలువకి తిరిగి ప్రతి కాలువ ఏ కాలువ ఫాల్ట్ ఉందని చేసి ఎంక్వైరీ చేసి కాలువలు తవ్వించి నీళ్లు ఇచ్చి ఇవాళ 45 బత్తాలు 50 బత్తాలు పండించుకొని ఇవాళ దేవినేని ఉమా గారు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా అందించిన సేవలు జనమంతా మర్చిపోలేదని మేము ఆలోచిస్తున్నామండి. అదే అవకాశం మాకిచ్చే కాటన్ ద్వారా విగ్రహం చంద్రబాబు నాయుడుది మేము పోలవరంలో పెడతామని మేము రైతులు గట్టిగా నమ్ముతున్నామండి. అది